ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అపార్ట్మెంట్ టూర్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇది అబుదాబిలో సాదియా థైలాండ్ మాటి ఏరియా అంతా కూడా న్యూయార్క్ యూనివర్సిటీ ఆపోజిట్ ఉంటుంది. అర్జన్ హోటల్ అండ్ పార్క్ వ్యూ అపార్ట్మెంట్స్ కూడా కంబైన్డ్ అయితే ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం కాబట్టి గార్డెన్ ఏరియా అయితే కవర్ చేసేద్దాము. గార్డెన్ చాలా పెద్దది. గార్డెన్ అంతా కూడా గ్రీనరీతో అయితే చాలా బాగా మెయింటైన్ అయితే చేస్తారు. చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి జాస్మిన్ మొక్కలు, ముద్ద మందారం అని దేవుడి దగ్గర మనం పువ్వులు అయితే పెట్టుకుంటాం కదా. ఎల్లో కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా మంచి కలర్ఫుల్ అయితే ఉంది. ఇప్పుడు అయితే ఫ్లవరింగ్ లేదు కానీ ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే వస్తుంది. ఆల్రెడీ కట్ చేసి పెట్టారు ఎదిగిపోయాయని చెప్పి మొక్కలన్నీ కూడా. చాలా మందికి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి లాన్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే గేట్ కూడా ఉంది. మంచిగా చైర్లు అవన్నీ వేసుకుని కూడా వాళ్ళు సెటప్ అయితే చేసుకున్నారు. టేబుల్స్ కూడా ఉన్నాయి. వచ్చి కూర్చుని కొంతసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం మనము ఆక్సిజన్ అందుతుంది అండ్ మైండ్ కూడా రిలాక్స్డ్ గా అయితే ఉంటుంది. గార్డెన్ లో స్పెండ్ చేయడం వల్ల బ్యాక్ ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా. అండ్ అపార్ట్మెంట్ కిందే డిలైస్ అండ్ సూపర్ మార్కెట్ ఉంది. ఇదైతే బెస్ట్ మాట. ఎమర్జెన్సీకి ఏదైనా కావాలి అంటే ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. మంచిగా ఫ్లవర్స్ తో అయితే ఎంట్రన్స్ లో చాలా బాగుంది. సూపర్ మార్కెట్ లో అన్ని దొరుకుతాయి. దొరకందంటూ ఏం ఉండదు. గ్రాసరీ నుంచి మనకి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి. రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా బిల్డింగ్ సెక్షన్. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి స్నాక్స్ అన్ని కూడా నట్స్, చీజ్, బ్రెడ్ ఇవన్నీ కూడా స్నాక్స్, సమోసా, బర్గర్ అండ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ చైనీస్ ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అన్ని కూడా ఫ్రెష్ అండ్ టీ అండ్ కాఫీ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సెక్షన్ గా ఉన్నాయి. అన్ని కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా డే బై డే మనకి రేట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. బయట మనం మాల్స్ కి వెళ్ళి తీసుకుంటాం కదా, అక్కడ మీద ఇక్కడ ఒక ₹1 వేరియేషన్ ఉంటుంది అంతే తప్ప పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ తీసుకున్న మాల్స్ లో తీసుకున్న కంపేర్ టు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెట్రోల్ చార్జెస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే సేమే అవుతుంది. ఫ్రోజన్ ఫుడ్, చికెన్ అవన్నీ కూడా బర్గర్ కి కావాల్సిన ఫ్రైడ్ ఐటమ్స్ కూడా అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా ఇక్కడ మీరు ఇక్కడ చూసారా, కీరా, క్యారెట్, ఆరెంజ్, వాటర్ మెలన్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ అయితే డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే వస్తాయి. పైనాపిల్ ఇవన్నీ కూడా. ఇక్కడ చాక్లెట్ సెక్షన్, లేస్ ఇవన్నీ కూడా దొరకందంటూ ఏమి ఉండదు. అన్ని దొరుకుతాయి. సెక్షన్ వైజ్ అయితే డిఫరెన్షియేట్ చేశారు. అన్ని కూడా ఈజీగా అయితే దొరికేస్తాయి. మనకి మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేస్తారు. 1 o'clock వరకు అయితే ఉంటుంది నైట్. అన్ని కూడా మనకి మాప్ స్టిక్స్, కుక్ వేర్ అన్ని కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్ లో, డిలైస్ సూపర్ మార్కెట్ లో. ఇక బయటకి అయితే వచ్చేసాను నేను. ఇదంతా కూడా బయట వ్యూ. పక్కనే మనకి పార్లర్ అయితే ఉంది, లేడీస్ పార్లర్. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ మాట. బాగా రిచ్ కిడ్స్ దీనికైతే ఈ పార్లర్ అయితే ప్రిఫర్ చేస్తారు. మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి అయితే చాలా కష్టమే. బయట 200తో అయిపోయి ఐబ్రోస్, ఇక్కడ 1200 అయితే ఖర్చు పెట్టాలి ఐబ్రోస్ ఒక్కటికి. నాకు తెలిసింది అయితే చెప్పాను మీకు. మిగతావి ఇంకెన్ని రేట్లు ఉన్నాయో. ఇదంతా లాబీకి అయితే ఎంటర్ అయ్యాము. లాబీ అయితే చాలా నీట్ గా అయితే ఉంటుంది. లైటింగ్ తో అయితే కలర్ఫుల్ గా అయితే మెరిసిపోతుంది. ఇక్కడ గెస్ట్ ఎవరైనా వస్తే వెయిటింగ్ అయితే చేయొచ్చు. లిఫ్ట్ నుంచి పైకి రాగానే ఇలా వ్యూ అయితే కనిపిస్తుంది. అదంతా కూడా అల్రీమ్ ఐలాండ్. ఇది సాదియా థైలాండ్. ఆ సీ మధ్యలో వల్ల ఇలాగా వేరియేషన్ అయితే ఉంది. ఇప్పుడు లెవెల్ మనం 613 to 623 అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఫ్లాట్ కి అయితే వెళ్దాము. వెల్కమ్ టు మై హోమ్. వాల్ కి కీ చైన్స్ అయితే ఎంట్రన్స్ లోనే పెట్టుకున్నాం, మర్చిపోకుండా గుర్తుంటుంది అని చెప్పి. ఇదంతా కూడా ఓపెన్ టైప్ కిచెన్ అండ్ కబోర్డ్స్, గ్యాస్ అన్ని కూడా వైట్ అండ్ వైట్ లో ఉంటుంది. చాలా క్లీనింగ్ అయితే ఎక్కువ ఉండాలి. అండ్ వాషింగ్ మిషన్ కూడా సెపరేట్ గా అయితే ఇచ్చారు. వాషింగ్ మిషన్ ఉందని కూడా ఎవరికి తెలియదు. డోర్ క్లోజ్ ఉండడం వల్ల సెపరేట్ గా. ఇదంతా కూడా గెస్ట్ కి వాష్రూమ్, షూ ర్యాక్, వాల్ డెకరేటివ్ ఐటమ్, పినాంగ్ ఫోటో ఫ్రేమ్ ఇదంతా కూడా మంత్స్ అప్పుడు. అండ్ రీసెంట్ గా ఎక్వేరియం అయితే తీసుకున్నాము ఇంట్లోకి వచ్చాక. అండ్ వాడి కార్ మాట ఇది. అంతా కూడా హాల్ వ్యూ. 2 సోఫాస్ అయితే వచ్చాయి అండ్ టేబుల్. చిన్న సోఫా, ఫోల్డింగ్ టైప్ సోఫా ఉంది. 2 సోఫాల మధ్యలో చిన్నది కనిపిస్తుందా ఫ్యామిలీ ఫోటో స్కెచ్ చేసి ఇచ్చారు. మా హస్బెండ్ బర్త్డే కి చాలా బాగా చేశారు కదా ఫోటో. అది స్కెచ్ ఎలా ఉన్నది అలా దింపేశారు. వర్క్ చేసుకోవడానికి మా హస్బెండ్. టోటల్ ట్యాంక్ కూడా దేవుడి మందిరం మాట. ఇక్కడ ఇలా చిన్నగా అయితే దేవుడు పెట్టుకున్నాను. హాల్ వ్యూ ఇలా ఓపెన్ చేయగానే హాల్ నుంచి మాకు ఇలాగా బాల్కనీలా అయితే ఉంది. టేబుల్స్ అవి వేసుకుని సెటప్ చేసుకున్నాను. ఇలా మొక్కలు అవన్నీ కూడా. చాలా మొక్కలు అయితే ఉన్నాయి. అలోవెరా, కరివేపాకు అండ్ ఇక్కడ మింట్, తులసి, ఇంకా బన్సాయి, బ్రింజాలు, ఇంకా చాలా గోంగూరతో సహా సీమ చింతకాయ, అజ్వాన్, ములగ చెట్టు, బచ్చలాకు, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. చూడడానికి చిన్న గార్డెన్ లా కనిపించవచ్చు మీకు. కాకపోతే మొక్కలైతే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. పాదులతో సహా, ఆనమకాయ పాదుతో సహా పెట్టాను. కాకరకాయ పాదు కూడా ఉంది. ఇదంతా కూడా వ్యూ, యూనివర్సిటీ వ్యూ. అండ్ కింద మనకి గార్డెన్ కూడా ఉంది. బాల్కనీ నుంచి అయితే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. 1 BHK ఫ్లాట్. ఇదంతా కూడా 65,000 per year అయితేని. ఇది నేను దిరమ్స్ లో
అయితే చెప్తాను, దాన్ని కన్వర్ట్ అయితే చేసుకోండి ఇండియన్ మనీలోని. ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ఇలా అరేంజ్ అయితే చేసుకున్నాను. బెడ్రూమ్ కి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నది అనేది. బెడ్రూమ్ ఇలా ఎంటర్ అవగానే ఇలా వార్డ్రోబ్ అయితే ఉంది, పక్కనే వాష్రూమ్ కూడా ఉంది. నేను ఎక్కువ డీటెయిల్ గా అయితే చూపించట్లేదు వాష్రూమ్ ని. సింక్ కిందే 2 ర్యాక్స్ అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. కర్టెన్ లా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా బాత్ టబ్. బాత్ చేయడానికి అయితే ఇక్కడ బాత్ టబ్ లో అయితే చెయ్యాలి, కింద అయితే చేయడానికి అయితే లేదు. ఇంకా ఇదంతా కూడా మనం స్టోరేజ్ లైక్ వార్డ్రోబ్ మాట, బట్టలు అవి పెట్టుకోవడానికి. ఇలా పక్కకు తిరగానే మనకి బెడ్ అది కనిపిస్తుంది. వ్యూ బెడ్ కి పక్కన ఇలాగ టేబుల్స్ కూడా ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్. అండ్ బెడ్రూమ్ లో కూడా ఒక టీవీ అయితే పెట్టుకున్నాము. నైట్ టైం ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు వీకెండ్స్ లో అని చెప్పి. ఇలా కర్టెన్ తీగానే మళ్ళీ మనకి ఇలా గ్లాస్ ఓపెన్ చేయగానే వ్యూ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మనకి బాల్కనీ వ్యూ మాట ఇదంతా కూడా. ఈ ఫ్లాట్ 2 బాల్కనీ వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ హాల్ నుంచి అండ్ బెడ్రూమ్ నుంచి కూడా బట్టలు అయితే మేము ఇలా బయట అయితే ఆరేసుకుంటాము. స్టాండ్ మీదే ఆరబెట్టుకోవాలి, గోళ్ల మీద బాల్కనీలో అలా వేయకూడదు, తీగలతోటి ఫైన్ అయితే పడుతుంది. బెడ్రూమ్ నుంచి ఇలా బయటికి రాగానే హాల్ వ్యూ అండ్ కిచెన్ నుంచి ఇలాగ బయటికి రాగానే ఇది నా లైట్ మాట, స్టూడియో లైట్. ఎప్పుడైనా కిచెన్ లో వంటలు అయితే చేసినప్పుడు ఇక్కడ అయితే చేసుకుంటాను. ఇలా కిచెన్ వ్యూ అంతా కూడా ఇక్కడైతే బయటకి వెళ్ళి అయితే ఇప్పుడు చూద్దాము. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం ఫస్ట్. ఇక్కడ పైనుంచి ఇలా కింద వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ గార్బేజ్ రూమ్ కి అయితే వెళ్దాము. స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే గార్బేజ్ రూమ్ అయితే వస్తుంది. గార్బేజ్ రూమ్ ఎలా ఉంటది అన్నది ఈ రోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎంటర్ అవగానే ఇలా రూమ్ లా అయితే ఉంటుంది. ఎంటర్ అవి మన కిచెన్ ఏదైనా గార్బేజ్ ఉంటే ఇలా కాలుతో నొక్కితే ఓపెన్ అయితే అవుతుంది. అందులో చూస్తే అది కిందకైతే వెళ్ళిపోతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మాట, ఎంత నీట్ గా అయితే పెట్టుకున్నారు. ఎంట్రన్స్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఇంకా లోపల ఎంత బాగుంటుందో. ఎలిఫెంట్స్ తో అది ఎంట్రన్స్ లో అయితే మొక్కలతో చాలా బాగా అయితే పెట్టుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూస్తారని చెప్పి వీడియోలో అయితే యాడ్ చేశాను. నేను యాక్చువల్ గా మొక్కలు అవి కూడా చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి. ఎల్లో, పింక్. ఆపోజిట్ లో ఇండియన్స్ ఉంటారు. ఎంట్రన్స్ లోని ఇలా కలర్ఫుల్ గా ఎల్లో అండ్ ఆరెంజ్ తో స్వస్తిక్. మెయిన్ డోర్ అయితే చాలా బాగా డెకరేట్ అయితే చేసినారు. లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇలా లిఫ్ట్ దగ్గర మనకి 3 అయితే ఉంటాయి. 24 hours/7 అయితే పనిచేస్తుంది లిఫ్ట్. టెలిఫోన్ రూమ్ అండ్ పక్కనే మనకి ఎలక్ట్రిక్ రూమ్ కూడా ఉంది సెపరేట్ గా. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్దాము. పూల్ ఏరియాకి అయితే ఎంటర్ అయ్యాము. యాక్సెస్ అయితే ఉంటుంది. కార్డు ఫ్లాట్ నెంబర్ బట్టి కార్డ్ అయితే ఇస్తారు. 2 కార్డ్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అవగానే ఇక్కడ సైడ్ అయితే ఇలా ప్లాంట్స్ అయితే వేసారు. కలర్ఫుల్ గా అయితే ఉంది కదా, పింక్ కలర్, రెడ్ కలర్ తోటి. ఇక్కడ సైడ్ కూడా ఇంకా ప్లాంట్స్ అయితే వేసారు. ఇవన్నీ కూడా కూడా ఉన్నాయి. డేట్స్ చెట్లు అవన్నీ కూడా. ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తే ఇక్కడ ఉయ్యాలు కూడా, పెద్ద ఉయ్యాలు అయితే కనిపిస్తుంది. ఇక్కడ పూల్ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, ఇది చిన్న పిల్లలకి మాట. వేరియేషన్ ఉంటుంది డెప్త్ మాత్రం. పెద్దవాళ్ళకేమో పెద్ద పూల్ మాట ఇక్కడ కనిపిస్తుంది కదా. నాకు ఈ పూల్ అంటే చాలా భయం, ఎందుకంటే కింద మీకు ఇక్కడ చూపించాను కదా, కింద గాని పడితే కింద రోడ్డే కనిపిస్తుంది, ఇంకేం ఉండదు మాట. గ్లాస్ ఉండి ఆ కింద రోడ్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ పడినా గ్లాస్ మధ్యలో అయితే పడచ్చు. సెక్యూర్ అయితే ఉంది. జిమ్ ఏరియాకి అయితే వెళ్ళి చూద్దాము. జిమ్ అయితే ఎలా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ అవగానే ఇలాగ మనకి ఏసీ ఇవన్నీ ఉంటాయి అండ్ హ్యాండ్ వాష్ అవన్నీ కూడా, డంబుల్స్ ఇదంతా కూడా. జిమ్ అంతా కూడా చాలా బాగా నీట్ గా అయితే ఉంచుతారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా జిమ్ అంతా కూడా. ఇవన్నీ కూడా సైక్లింగ్ అండ్ థ్రెడ్ మిల్ అవన్నీ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. లెగ్ రైజెస్ అవన్నీ చేయడానికి కూడా. నేను డైలీ వెళ్తాను కానీ ఫొటోస్ అయితే తీసుకోను. స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి న్యూయార్క్ యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఎండింగ్ వరకు సగం అయితే మొత్తం యూనివర్సిటీ అయితే ఉంటుంది. యూనివర్సిటీకి ఇది వాటర్ సప్లై మాట. ఈ పక్కన ఇలా సైడ్ కనిపిస్తుంది హీటర్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వెళ్తుంది సప్లై. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎమర్జెన్సీ పర్పస్ సైలింగ్ బాయ్ అని ఉంటారు. మనం ఎప్పుడైనా ఏదైనా పడిపోయినా వీళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటారు. ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఒకసారి మనకి ఫైర్ ఏదైనా ఇన్సిడెంట్ అయితే లిఫ్ట్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం స్టైర్స్ అయితే యూజ్ చేయాలి. ఇవి స్టైర్స్ మాట, ఎమర్జెన్సీ పర్పస్. ఇది ఇన్సిడెంట్ అయితే మనల్ని కాపాడుకోవడానికి అదొక సోర్స్ మాట. గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాను. లాబీ నుంచి ఇలా బయటికి రాగానే వ్యూ అయితే ఇలా ఉంది అవుట్ సైడ్. ఇక్కడ మీరు బయట నుంచి చూస్తే అల్డ్రిమ్ ఐలాండ్ కూడా కనిపిస్తుంది, అటువైపుది కూడా. ఇంకా ఇక్కడ బ్లూమ్ టుగెదర్ ఫర్ లీజింగ్ అని ఉంది కదా, కొన్ని రెంట్ కి అయితే వేకెంట్ అయితే ఉన్నాయి. ఇలా మాకు బ్యాక్ సైడ్ క్యాపుచినో రెస్టారెంట్ కూడా ఉంది. చాలా బాగుంటుంది క్యాపుచినో కాఫీ కూడా, నాకు ఫేవరెట్ మాట. ఇది రెస్టారెంట్ అండ్ కేఫ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ పార్క్ అయితే ఉంది, ఇంకా చాలా పెద్ద పార్క్. ఈవినింగ్ టైమ్ లో ఇంకా ఆడుకోవడానికి ఎంత ప్లేస్. ఇక్కడ పిల్లలందరూ కూడా ఈవినింగ్ టైం అయితే వెళ్ళి ఆడుకుంటారు. టేబుల్స్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు, టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ పార్క్ కాబట్టి ఎవరైనా వచ్చి ఇక్కడ స్పెండ్ అయితే చేయొచ్చు టైమ్. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. ఏ టైమ్ లో అయినా ఇక్కడ పార్క్ లో తిరగచ్చు. నేషనల్ వైడ్ హోల్డింగ్ అని చెప్పి ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. ఇంకా ఇంటీరియర్ వర్క్ అది జరుగుతుంది లోపల. రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఈ కంపెనీ. పిల్లలకి ప్లే ఏరియాలో కూడా సెపరేట్ గా అయితే ఇచ్చారు. ఇక్కడ చాలా పెద్దది ఇదంతా కూడా ప్లే ఏరియా కూడా. పిల్లలు
ఆడుకోవడానికి కూడా పరిగెట్టి, ఇక్కడ చాలా మంది పిల్లలు ఈవినింగ్ ఆడుకుంటారని చెప్పాను కదా, ఇలా అపార్ట్మెంట్ కిందే ఉంది కాబట్టి ఈజీగా అందరూ కూడా రిలాక్స్ అవ్వడానికి, వాకింగ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఎక్కడికో వెళ్ళి చేయక్కర్లేదు, కిందే ఉంది కాబట్టి. అపార్ట్మెంట్ వ్యూ మాట. ఎక్కువ హైట్ టవర్స్ అయితే ఇక్కడ అయితే కట్టకూడదు, ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. 10 ఫ్లోర్స్ కంటే ఎక్కువ అయితే వేయకూడదు. ఇదంతా కూడా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి లైటింగ్ అయితే భలే ఉంది కదా, మీకు వ్యూ అయితే చూపిద్దామని చెప్పి నైట్ టైం అయితే తను రోడ్ అంతా కూడా అని ఎంత కలరింగ్ తో అయితే ఎంత బాగుందో. పైన మూను, ఇదంతా కూడా మా గార్డెన్ ఏరియా కూడా కింద నుంచి అయితే లైటింగ్ లో అయితే కనిపిస్తుంది. నైట్ టైం వ్యూ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ అబుదాబిలో మా అపార్ట్మెంట్ టూర్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.